సింహం వారికి గనక చూసుకున్నట్లయితే మీకు రాశిలో కేతువు యొక్క సంచారం జరుగుతూ ధనస్థానంలో శుక్రుడు ఉన్నాడు. మరియు శుక్రుడు చంద్రుడు కలిసి ఉంటూ ఈ యొక్క చంద్రుడు 6 రాసులు తిరుగుతాడు ఈ పక్షంలో. సప్తమ రాహు, అష్టమంలో వక్రించిన శని, అంటే అష్టమ శని ప్రభావం తగ్గుతుంది మీకు. లాభంలో కుజుడు మంచివాడే. 12వ స్థానంలో 3 గ్రహాలు ఉన్నాయి. అందులో బుధుడు 23వ తేదీకి మరి రాశిలోకి మారిపోతున్నాడు. రవేమో 17వ తేదీ నుంచి మారిపోతున్నాడు సింహంలోకి. మరి ఈ యొక్క గ్రహస్థితిని అనుసరించి మీకు ఎలా ఉండబోతుంది, ఏ దేవత ఆరాధన చేయాలి, ఎటువంటి విషయాల పట్ల మీరు జాగ్రత్తగా ఉండాలనేటువంటి అంశాలు చెప్తుంది నేనైనప్పటికీ చెప్పిస్తుంది సాక్షాత్ లలిత అమ్మవారిగా భావిస్తూ ఆ లలితాంబిక అమ్మవారి యొక్క అనుగ్రహం మీకు పరిపూర్ణంగా కలగాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ, ఇక్కడ రాశిలో ఎప్పుడైతే కేతు ఉంటూ రవి వస్తున్నాడో ఇది మీరు ఇంతకాలం నుంచి పడినటువంటి శ్రమ సాధనకి ఒక గుర్తింపు పొందేటువంటి సమయం ఆసన్నం అవ్వబోతుంది, గుర్తుపెట్టుకోండి. కాకపోతే మీరు 16, 17 తేదీలు నీచబడ్డ శుక్రుడితో పాటు చంద్రుడు కూడా ఉన్నాడు కాబట్టి ధన విషయాల్లో ఎవరికైనా ధనం ఇస్తున్నామా, ధన సంబంధించిన విషయంలో ఏదైనా ఇన్వెస్ట్మెంట్ చేస్తున్నామా, మధ్యవర్తిత్వంగా ఉంటామో చాలా జాగ్రత్తగా ఉండాలి. ఈ పక్షం అంతా కూడా 2వ స్థానంలో శుక్రుడు నీచంలోనే ఉంటాడు కాబట్టి ఏ రూపాయి వచ్చినా రూపాయి ఇస్తున్నా అంటే ధన సంబంధించినటువంటిది ఏదైనా ట్రాన్సాక్షన్స్ చేసేటప్పుడు ఒక్కసారి మీరు అమ్మవారిని తలుచుకొని ఓం లక్ష్మీదేవి నమః లేకపోతే ఓం శ్రీమాత్రే నమః అని చేసుకోండి, అన్ని విధాలా బాగుంటుంది. అలాగే ఇక్కడ ఎట్టి పరిస్థితుల్లో కూడా 20, 21 తేదీలు ప్రాపర్టీస్ కొనుగోలు చేయడం లాంటివి, ఏదైనా కొత్త కోర్సెస్ తీసుకునే విషయాల్లో కాస్త జాగ్రత్తగా ఉండండి. అదేవిధంగా 28, 29 తేదీలు ఎట్టి పరిస్థితుల్లో వివాహ నిర్ణయాలు, వివాహ సంబంధించిన విషయాలు ఈ 28, 29, 30 తారీఖుల్లో చేయకండి. అక్కడ ఏంటంటే ఒక్కొక్కసారి కొన్ని సోషల్ మీడియాస్లో కానీ, కొన్ని డిజిటల్ ప్లాట్ఫామ్స్ వల్ల కానీ, ఆన్లైన్ మూలంగా కానీ అనవసరంగా డబ్బులు వెచ్చించి లేకపోతే ఆన్లైన్ వాటిలో వివాహ సంబంధించిన ఓకే చేసుకొని ఇబ్బంది పడతారు. కాబట్టి 28, 29, 30, 31 తేదీల్లో కొంచెం జాగ్రత్తగా ఉండాలి. జీవిత భాగస్వామ్యం ఎంపిక చేసుకునే విషయంలో కానీ, ఇన్వెస్ట్మెంట్ చేసే విషయాల్లో కానీ. ఇక రవి కేతు లగ్నంలో ఉన్నందుకు మంచి ఆధ్యాత్మిక యోగాన్ని ఇస్తున్నాడు. 17వ తేదీ నుంచి ఎప్పుడైతే రవి కూడా రాశిలోకి మారుతున్నాడు, ఇది మరింత అద్భుతంగా మీ యొక్క సాధన సాగడానికి, మీకు ఒక మంచి పేరు ప్రఖ్యాతలు రావడానికి కూడా ఇది యోగిస్తుంది. అందులో ఎటువంటి సందేహం లేదు, గుర్తుపెట్టుకోండి. అలాగే మరొక విషయం ఏంటంటే ఇక్కడ ఈ వివాహ సంబంధాలు కూడా కాస్త మీకు విదేశీ సంబంధాలు రావడము. కాకపోతే కొంచెం మీరు ఎక్కడైతే జాబ్ చేస్తూ ఉంటారో ఉద్యోగం చేసే ప్రదేశంలో స్త్రీల మూలంగా, అది స్త్రీకైనా పురుషుడికైనా కొంత స్ట్రెస్ ఉంది. కాబట్టి ఆ ఉద్యోగంలో సీట్లో కూర్చునేటప్పుడు కాస్త ఓం శ్రీమాత శ్రీ మహారాజ్ని శ్రీమత్ సింహాసనేశ్వరి నమః అని చేస్తూ ఉండండి. దక్షిణామూర్తి యొక్క ఆరాధన చేయండి, అన్ని విధాలు బాగుంటుంది. ఇక్కడ చాలా మంది ఏంటంటే శుక్రుడు నీచంలో ఉన్నాడు కదండి ఈ పక్షంలో, మరి గురువు ఉచ్చులో ఉన్నాడు కదా. అదేవిధంగా జన్మజాతకంలో కూడా చాలా మంది అడుగుతుంటారు, ఏమండి మాకు పలానా గ్రహం నీచంలో ఉంది, పలానా గ్రహం ఉచ్చులో ఉంది, పలానా గ్రహం కేంద్రంలో ఉంది, పలానా గ్రహం కోణంలో ఉంది, ఇది హంస మహాపురుష యోగం అంటున్నారు, ఇది మాలవ్య మహాపురుష యోగం అంటున్నారు, లేకపోతే ఇలా రకరకాలు భద్ర మహాపురుష యోగము, ఏమిటిది మాకు చూస్తేనేమో ఇన్ని యోగాలు ఉన్నాయంటున్నారు, మరి మాకు ఏ యోగము కనబట్టం లేదు అని అంటుంటారు. ఇక్కడ ఏంటంటే ఒక విషయాన్ని మీరు బాగా అర్థం చేసుకోవాలి. యోగము ప్రతి జాతకంలోనే ఉంటాయి, యోగాలు అవయోగాలు ఉంటాయి. యోగం అవయోగం లేకుండా అసలు మనిషి జన్మనెత్తాడు. ఎందుకంటే ప్రతి మనిషి కూడా తన కర్మని క్లియర్ చేసుకోవడానికి జన్మిస్తాడు, ప్రతి జీవి కూడా. అందుకని అందులో కొంతమందికి మనం సేవ చేయాల్సి వస్తూ ఉంటుంది, కొంతమందికి మనం సపోర్ట్ చేయాల్సి వస్తూ ఉంటుంది, మరి కొంతమందికి మనకి వారు సపోర్ట్ చేస్తుంటారు, లేకపోతే మనకి వాళ్ళు ప్రేమను చూపిస్తారు, లేదా మనం కొంతమందికి ప్రేమను చూపిస్తాం. అంటే ఏంటి, మన ప్రేమను వాళ్ళు పొందేటువంటి యోగంలో వాళ్ళు పుట్టారు, లేదా ఇంకొకరి ప్రేమ మనం పొందడానికి పుట్టాం, లేకపోతే ఇంకో గొడవ కోసం పుట్టాం. కొంతమంది చూడండి కోర్టు కేసులు ఇలా అవుతూ ఉంటాయి. ఇక్కడ ఏంటంటే పాయింట్ నెంబర్ 1, మీ జన్మజాతకంలో శుభంగా ఉండే గ్రహం అంటే మంచిగా శుభగ్రహాలతో కలిసిన గ్రహము, శుభకర్తరిలో ఉండే గ్రహము, మంచి యోగాన్ని పొందిన గ్రహము యొక్క మహాదశ అసలు ఉందా లేదా చూడండి. ఎందుకంటే ఆ మహాదశ ఉన్నప్పుడు అక్కడి వరకు వెయిట్ చేయాల్సి వస్తుంది మీరు. అంటే ఇప్పుడు KFC అధినేత ఉన్నారు, ఆయన దాదాపుగా 60 ఏళ్ళ వరకు కూడా ఇబ్బంది పడ్డాడు ఆయన లైఫ్లో. 60వ ఏట ఒక KFC అనేది క్రియేట్ చేసి అప్పుడు సెటిల్ అయ్యాడు. అంటే ప్రతి ఒక్కరికి కూడా వాళ్ళ జాతచక్రంలో ఉండే ఒక గొప్ప యోగం యొక్క మహాదశ ఉంటుంది. దానికోసం కొంచెం మనం ఓపికగా వెయిట్ చేయగలగాలి. ఇదే మనకి రామాయణంలో కూడా సీతామహాతల్లి చెప్తుంది, ఎవరు కూడా తొందరపడి ఆత్మహత్య చేసుకోకూడదు, ఎప్పుడు ఏ క్షణం ఎప్పటి నుంచి బాగుంటుందో మనకు తెలియదు కాబట్టి అంటుంది. ఎందుకంటే
తన యొక్క జడతోనే తను ఒక్కసారి ఒక సెకండ్ అనిపిస్తుంది తనకి. తర్వాత అంతట్లో ఆంజనేయ స్వామి తను చెట్టు మీద నుంచి ఒక గానంలా చేస్తాడు రామాయణాన్ని. అప్పటి నుంచి తనకి ఒక హోప్ పెరుగుతుంది, ఓహో రాముడు వస్తాడు నన్ను రక్షిస్తాడని. లేకపోతే ఏమవుతుంది అంటే అక్కడ హోప్స్ అన్ని చచ్చిపోయాయి. ఇంక ఎక్కడో సముద్రం దాటి ఇక్కడ పెట్టేశాడు ఏంటనే ఒక ఫీలింగ్. కానీ రాముడి మీద ఎక్కడ తనకి భక్తి కానీ నమ్మకం కానీ ఎక్కడ పోలేదు. ఒక సెకండ్ ఆ ఘట్టం కూడా వాల్మీకి మనకు చూపించడానికి కారణం ఏంటంటే ఎంతటి వారికైనా ఒక సెకండ్ ఆ ఫీల్ వస్తుంది. ఆ ఒక్క సెకండ్ ఆగగలిగితే మన జీవితాలు మారుతాయని చెప్పడం. అయితే నేను ఎందుకు ఇవన్నీ ఎందుకు చెప్తున్నానంటే ప్రధానంగా ఇక్కడ గ్రహము ఎప్పుడైనా మీరు గమనించండి, మహాదశ నడుస్తుంటుంది, మంచి మహాదశే, కానీ ఫలితం రావట్లేదు అంటారు. కారణం అది ఎక్కడైనా స్ట్రక్కింగ్ అంటే బ్లాక్డ్ భాగ్య చక్ర అంటూ ఉంటాం. అంటే అదేమైనా బ్లాకింగ్లో ఉందా, ఒక్కొక్కసారి నీచంలో ఉందండి కానీ అద్భుతంగా కలిసి వస్తుంది అన్నప్పుడు నీచభంగ రాజయోగం ఏమైనా జరిగిందా, లేదంటే ఉచ్చస్థానంలో ఉన్నాయి గ్రహాలు కానీ ఏంటో ఫలితం రావట్లేదు, అలాంటప్పుడు కూడా ఏంటంటే పేరుకు ఉచ్చస్థానంలో ఉన్నాయి కానీ అవి ఏమైనా పూర్తిగా పాపకత్తెరలా ఉన్నాయా. ఇక్కడ మీరు అర్థం చేసుకోవాల్సింది ఏంటంటే ఒక వ్యక్తికి గురువు ఉచ్చస్థానంలో ఉన్నాడు, గురువు తన యోగాన్ని ఇస్తున్నాడు, అప్పుడు గురు సంబంధించినటువంటి వృత్తుల్లో ఉంటే వాళ్ళకి బాగుంటుంది. అంటే టీచింగు, ట్రైనింగు ఇలాంటి వాటిల్లో ఉంటే చాలా బాగుంటుంది, గుర్తుపెట్టుకోండి. అలా కాకుండా గురువు ఉచ్చలో ఉండి గురుధన యోగాన్ని ఇస్తూ ఉంటే మీరు పోయి నేనేదో హోటల్ పెట్టుకుంటానండి అంటే అది రాణించదు. ఎప్పుడు రాణిస్తుంది? మీరు ఏదైనా పుణ్యక్షేత్రాల్లో అక్కడ ఏదైనా హోటల్ పెట్టుకుంటే అప్పుడు అది గురువు సంబంధం కాబట్టి అప్పుడు రాణిస్తుంది మళ్ళీ. అంటే అది కాంబినేషన్ ఎలా అంటే ఇప్పుడు ఒక వ్యక్తికి బ్లడ్ తగ్గింది, బ్లడ్ ఎక్కిస్తే ప్రాణం బాగుంటుంది. ఏ బ్లడ్ పెడితే ఆ బ్లడ్ ఎక్కిస్తే ప్రాణం బతకదుగా. పర్టికులర్గా ఏ గ్రూపో ఆ పర్టికులర్ గ్రూప్ అయితేనే ఆ వ్యక్తికి రక్తహీనత ఉండేటువంటి దోషం పోయి వాళ్ళకి రక్తం పెరిగి బాగుంటాడు ఆరోగ్యంగా. అలాగే మన జన్మజాతకంలో ఏమిటి, ఇప్పుడు కొంతమందికి చంద్రుడు చాలా బాగుంటాడు, చంద్రుడే ధనయోగాన్ని ఇస్తున్నాడు, అప్పుడు అతను ట్రాన్స్పోర్టేషనో లేకపోతే మానసిక శాస్త్రవేత్తలుగానో ఫుడ్ రిలేటెడ్ దాంట్లోకి వెళ్ళాలి. చాలామంది ఏం చేస్తారు, ఇది తెలియక చంద్రుడు బాగున్నాడు కదా అనేసరికి వీళ్ళు ఇంకెవరైతే ఇనప బిజినెస్ పెట్టుకుంటాడు, ఆయన బిజినెస్ పెడతారు ఏంటోనండి. మంచి మహాదశ అన్నారు, చంద్ర మహాదశ అన్నారు, చంద్రుడు చాలా ఉచ్చ స్థానంలో ఉందన్నారు, నాకు చూస్తేనేమో ఏంటో కలిసి రావట్లేదు. ఎందుకు కలిసి వస్తుంది? ఎందుకంటే మీరు ఎంత సిన్సియర్గా ఉదయం నిద్రలేచి 5 గంటలకు నిద్రలేచి చక్కగా పూజాది కార్యక్రమాలు చేసుకొని అన్నీ రెడీ అయ్యి మీరు ఇటు తిరుపతికి వెళ్ళాలంటే మీరు ఇటు వెళ్తూ ప్రయాణం చేస్తున్నారు. నేను చాలా సిన్సియర్గా పొద్దున్న 5 గంటలకు నిద్రలేచానని మంచి కారు పెట్టుకున్నాను కానీ ఇటు ప్రయాణం చేస్తాను తిరుపతి రావట్లేదు అనేది ఎంత రాంగో మనం కూడా మన జన్మజాతకంలో దశాలార్డ్ లేదా ధనాన్ని ఇచ్చే కారకుడు. ఎందుకంటే ఇవాళ రేపు అందరికీ కూడా సమస్య ధన సంబంధంగానే ఉంది, డబ్బులు రావట్లేదు, అన్ని సమస్యలు దాని నుంచే చుట్టూ ఉంటుంటాయి. అయితే ధనమే ప్రధానం అని కాదు, కాకపోతే ధనం కూడా సంపాదించమని శాస్త్రం చెప్తుంది. మీ పర్సనల్ చార్ట్లో చదువుకునే స్టేజ్ నుంచి కూడా అసలు నేను ఏ కోర్స్ చేస్తున్నాను, అది నాకు ఉపయోగపడుతుందా లేదా అనేటువంటి చూసుకోండి పర్టికులర్గా. అప్పుడు మీకు ఆటోమేటిక్గా బాగుంటుంది అది. ఓకే, అలాగే ఇంకొక విషయం ఏంటంటే కొన్నిసార్లు మనకి ఆ కాంబినేషన్ ధనయోగం ఉంటుంది కానీ ఆ ధనాధిపతి పాడైపోయి ఉంటాడు. పాపకత్తెరలో పాప గ్రహాలతో అంటే కుటుంబ సంబంధించిన వ్యవహారాలు అందుకే గొడవలు రావడం, ధనం సంపాదించేసరికి ఎవడో ఏదో పట్టుకుపోవడం దాన్ని, ఇలాంటివి జరుగుతూ ఉంటాయి. కాబట్టి అప్పుడు అది ఏ గ్రహాల ద్వారా అయితే సంబంధం కలిగి పాడైందో ఆ గ్రహాలకు సంబంధించిన దానం ఇవ్వాలి. అంతేగాని ఆ పాడైంది కదండి నేను రత్నాలు పెట్టేసుకుంటానంటే కుదరదు. ఎలా అంటే ఇప్పుడు దొంగతనాలు జరుగుతున్నాయి అనుకోండి, ఉదాహరణకి దొంగతనాలు జరుగుతున్నాయి కదండి అందుకని నేను దొంగలందరినీ తీసుకుని ఆ ఇంట్లో పెట్టుకున్నానంటే అది దొంగలకి దూరంగా ఉండాలి కదా. మనం దొంగతనం జరుగుతుంది అన్నప్పుడు జాగ్రత్తగా ఉండాలి కదా. ఇక్కడ ఏం చేస్తున్నాం మనకు తెలియక రెండవ అధిపతిని పాడు చేస్తున్న గ్రహాలు కొన్ని ఉన్నాయి, ధనాన్ని ఇచ్చే గ్రహాలు. ఆ ధనాన్ని ఇవ్వడానికి సపోర్ట్ చేయాల్సిన గ్రహాలే కంబస్ట్ చేసేసి అక్కడ రాకుండా చేస్తున్నాయి. అప్పుడు మనం ఏం చేస్తున్నాం, దాన్ని ఇంకొంచెం బలం పెంచడం కోసం రత్నం పెట్టేసుకుంటున్నాం. అలా పెట్టకూడదు. అప్పుడు దానం ఇవ్వాలి లేదా రుద్రాక్ష ధరించాలి. ఇలా ఒక్కటని కాదు, ప్రతి భావానికి మీరు ఒక ఇల్లు కొనుక్కోవాలనుకుంటున్నారు, వివాహం అవ్వటం లేదు, లేదా సంతానం కలగట్లేదు, ఆ పర్టికులర్ భావాధిపతి ఆ కాంబినేషన్లో క్లియర్గా ఉంటూ అది ఎంతవరకు బలాన్ని పొందాడు అనేటువంటిది ఉంటుంది ప్రతి జాతకంలో ప్రతి అంశం మీద. ఆ బలాల యొక్క బేరేజ్ని బట్టే వీళ్ళకి ఓకే ఇంత లేట్ అవుతారు లేదా తొందరగా ఉంటుంది, అద్భుతంగా ఉంటుంది ఈ మహాదశలో అనేటువంటి తెలియజేయడం జరుగుతూ ఉంటుంది. కాబట్టి నేను చెప్పబోయేది ఏంటంటే ఒకటే గుర్తుపెట్టుకోండి,
ఫస్ట్ ఎంతసేపు ఏలినాడు శని, లేకపోతే కాలసర్ప దోషాలు ఇవి ఉన్నాయి, నేను లేవనట్లే. కానీ దీని ప్రభావం కొంతే ఉంటుంది. ఇది ఒకటే కాకుండా అసలు ఎనాలిసిస్ చేయడం తెలుసుకుంటే, అంటే ఏంటి, మీకు ఏ దశ నడుస్తుంది, ఏ అంతర్దశ నడుస్తుంది, వాళ్ళిద్దరి యొక్క బలం ఎలా ఉంది, గోచారంలో ఉండే గ్రహం ఎలా ఉంది, దానికి నేనేం చేసుకోవాలి. ఎలా అయితే ఒక మనిషి యొక్క స్కానింగ్ రిపోర్ట్ తీసుకొని అసలు ఏ వైటమిన్స్ తగ్గాయని చూసి దానికి తగ్గ టాబ్లెట్స్ ఇస్తే వాళ్ళకి ఎలా తగ్గుతుందో, ఇది కూడా సేమ్ యాజ్ ఇట్ ఈజ్ వాళ్ళ యొక్క జన్మజాతకంలో ఉండే కాంబినేషన్స్ని క్లియర్గా అబ్జర్వ్ చేసి రెమెడీస్ చేసుకోవాలి. అప్పుడు ఖచ్చితంగా పనిచేస్తాయి. రోజు నిత్యము లలిత చేసుకోవడము, రోజు దీపారాధన చేయడము, రోజు కాస్త ఆలయానికి వెళ్ళడం అలవాటు చేసుకోండి, అనే విధాలు బాగుంటుంది. శ్రీమాత్రే నమః.